మరి 16 రోజుల ఈ బడ్జెట్ సమావేశాల నుంచి మేమైతే చాలా అసంతృప్తితో వెళ్తా ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే మేము ఎంతో ఆశతో మా ప్రజల సమస్యలు, మా నియోజకవర్గాల్లో సమస్యల్ని ఇక్కడ అసెంబ్లీలో లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాల్ని కొంతవరకైనా మేము కనుక్కోగలుగుతాం అని అనుకోవటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ సమస్య లేవనెత్తినా ఆ సమస్య మీద మరి కూలంకషంగా చర్చ జరగనీయకుండా దాటవేత ధోరణి ఈ ప్రభుత్వం అవలంబించింది. అంతేకాకుండా మరి దాదాపు 40 రోజులు గతంలో జరుగుతూ ఉండేవి. మరి ఇక్కడ చూస్తే మరి దాన్ని కేవలం 16 రోజులకి కుదించటం, అది కూడా మరి కనీసం సెకండ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టమని చెప్పి మేము అడిగినప్పుడు కనీసం దానికి కూడా ఒప్పుకోక మరి సమస్యలు అనేవి చర్చకి రాకపోవటం చాలా దురదృష్టకరం. మరి అంతేకాదు అనేక పద్దుల మీద మరి ఉదాహరణకి వెల్ఫేర్ ఇవి చూసుకుంటే మరి దాని మీద కూడా కూలంకషంగా చర్చ జరగల. మరి దేని మీద అయినా కానీ వాళ్ళ సభ్యులతో ఎక్కువ మందితో మాట్లాడించటం, కేవలం మరి ఆత్మ స్తుతి పరనింద అన్న చందాన ఈ సెషన్స్ అన్నీ కూడా, ఈ చర్చలన్నీ జరిగినాయి. ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వాన్ని మరి పొగట్టం, ప్రతిపక్షాన్ని విమర్శించటం, ప్రతిపక్ష సభ్యులకి అవకాశం ఇవ్వకపోవటం వల్ల వాటిలో జరుగుతున్న ఏవైతే ఇవి లోపాలు ఉన్నాయో వాటిని లేవనెత్తే అవకాశం ప్రతిపక్షానికి రాకపోవటం దురదృష్టకరం. మరి అదే సోషల్ వెల్ఫేర్ పద్ధతులు కానీ, అదేవిధంగా మరి మిగతా ట్రైబ్స్, అదేవిధంగా మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, డిజేబుల్డ్ పర్సన్స్ది వెల్ఫేరు, ఇవి ఏవి కూడా సరైన చర్చకి రాకపోవటం చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా కేవలం మరి ఎక్కడ కూలంకషంగా చర్చ జరిగితే మరి వాళ్ళ వాస్తవాలు, ప్రజలకు జరుగుతున్న నష్టాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని చెప్పి దాటవే ధోరణికి ఈ ప్రభుత్వం వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. మరి ఈ రోజు కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి గారేమో మేము రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ 23,000 కోట్లు చేశామని ఆయన చెప్తారు. ఆయన తర్వాత మాట్లాడిన మరి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి 6,500 కోట్లు మేము రైతు రుణమాఫీ ఇప్పటికి చేశామని ఆయన చెప్తారు. వాళ్ళకే ఫిగర్స్లో తేడా. మరి మేము ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసుకున్న లెక్కలు చూపిస్తూ ఉంటే అవన్నీ కూడా సత్యదూరాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి కేవలం బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన నిధులు కేటాయింపులు సరిగా లేవు, కేటాయించిన నిధులు రిలీజ్ చేయడంలో కూడా మరి సరైన పద్ధతి అవలంబించలా, సరిగా రిలీజ్ చేయరు. రిలీజ్ చేసిన వాటిని కూడా సక్రమంగా వినియోగించకుండా పూర్తిగా ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి మోసం చేసే విధంగా మరి ఈ బడ్జెట్, అదేవిధంగా మరి బడ్జెట్లో పెట్టే నిధులు, మరి ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి పూర్తిగా ప్రతిపక్షాన్ని అసలు చర్చల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి మరి ప్రజల సమస్యల మీద చర్చించడానికి అవకాశం లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన నిరంకుశ పరిపాలన అని చెప్పి మరి ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏ వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు మరి బడ్జెట్ సమావేశాలన్నీ చూసి ప్రజలకు కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలిసొచ్చింది. ఈ ప్రభుత్వ వైఖరిలో కేవలం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోయినా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి వీళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ప్రతిపక్షం హ్యాపీగా లేదంట, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ప్రశ్నించట్లేదని వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా ఏ విధంగా ప్రజల్ని వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ వాళ్ళ గొప్పలు చెప్పుకోవటం కోసమే ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినట్టుంది తప్పించి మరి సమస్యల మీద చర్చ జరగటానికి, అదేవిధంగా మరి బడ్జెట్ మీద చర్చ జరగటానికి, ప్రజలకి న్యాయం చేకూర్చే విధంగా మరి ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏవైతే మెజర్స్ ఉన్నాయో వాటిని మరి కనుక్కోవటానికి జరిగినట్టుగా లేవు. మరి ఈ బడ్జెట్ సమావేశాలు ఏదేమైనప్పటికీ మరి వాటి వల్ల ప్రయోజనం మరి చాలా తక్కువగా మాకు కనపడతా ఉంది. మరి మేము కొత్త సభ్యులుగా
మరి ఈ బడ్జెట్ సమావేశాలు ఎంతో ఫలప్రదం అవుతాయని ఆశించినప్పటికీ మేము ఆశించిన తీరుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరగలేదని చెప్పి మరి తెలియ